#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. దీపక్ కుమార్ పి, సార్ విల్ ఐ బి ఏబుల్ టు ఫీల్ మై హెయిర్ యాజ్ నార్మల్ హెయిర్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఏవైతే వస్తాయో, అంటే జుట్టు ఏదైతే మొలుస్తుందో అది నాకు నార్మల్ ఫీలింగ్ వస్తుందా, అంటే ముట్టుకుంటే అది నా నార్మల్ జుట్టు లాగే ఉంటుందా, లేకపోతే తలపైన ఏదైనా పెట్టినట్టు కానీ, లేకపోతే ఏదైనా అతికించినట్టు కానీ, లేదా బరువుగా కానీ, లేదా వైర్లలాగా కానీ, లేదా గుచ్చుకుంటున్నట్టు కానీ, ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా అని చాలా మంది అడుగుతూ ఉంటాడు. ఇతను అడిగే ఉద్దేశం కూడా అదే ఉండొచ్చు. మనం ఒక పాయింట్ గమనించాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తున్నామో స్కాల్ప్ వెనకాల భాగంలో ఉన్న మీ సొంత జుట్టునే తీసి స్కాల్ప్ ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ సొంత జుట్టే తీసి మళ్ళీ మీ స్కాల్ప్ ఫ్రంట్ ఏరియాలో ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తామో అది మీ సొంత జుట్టే కాబట్టి మేజర్ చేంజెస్ అంటూ ఏమీ జరగవు. ఇంత ముందు కాలంలో ఎప్పుడైతే FUT చేసేవాళ్ళం, అంటే స్ట్రిప్ సర్జరీ చేస్తున్నప్పుడు స్కాల్ప్ వెనకాల భాగంలో ఒక స్ట్రిప్ లాగా కట్ చేస్తున్నప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ అయితే చాలా ఇంజురీస్ జరిగే అవకాశం ఉండేటివి. అప్పుడు ఆ ఏరియాలో తల నొప్పిగా అనిపించడం కానీ, లేకపోతే తల టైట్నెస్ అనిపించడం కానీ జరుగుతూ ఉండేది. బట్ ఎప్పటి నుంచి అయితే FUE అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఫాలిక్యులర్ యూనిట్ ని డైరెక్ట్ గా ఎప్పటి నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అప్పటి నుంచి అటువంటి తలనొప్పి కానీ లేదా తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ చేసే వెంట్రుకలు మీ సొంత వెంట్రుకలే కాబట్టి ఒక ప్రాపర్ లైసెన్స్డ్ క్లినిక్ లో కనుక మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర సర్జరీ చేయించుకున్నట్లయితే స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసే వెంట్రుకల్ని ప్రాపర్ డైరెక్షన్, ప్రాపర్ ఓరియంటేషన్ అండ్ ప్రాపర్ యాంగిల్లో ఇంప్లాంట్ చేయడం వల్ల అవి సేమ్ టు సేమ్ మీ స్కాల్ప్ మీద ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ లాగానే ఫీలింగ్ ఉంటుంది. కొత్త ఫీలింగ్ లాగా గుచ్చుకుంటున్నట్టు కానీ, లేకపోతే ఏదో బరువు పెట్టినట్టు కానీ అనిపించదు. బట్ గమనించాల్సిన పాయింట్ ఏంది అంటే, సర్జరీ కొత్త పీరియడ్ లో, అంటే ఇనీషియల్ 10 to 15 days అప్పుడు తల కొంచెం బరువుగా అన్నట్టు అనిపిస్తుంది. అదే ఒక 2 లేదా 3 నెలలు లేదా 4 నెలలు అయ్యేటప్పుడు ఈ హెయిర్ కొత్తగా మొలుస్తూ ఉన్నప్పుడు తల ముట్టుకుంటే ఏదో గుచ్చుకుంటున్నట్టు ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే ఈ స్కాల్ప్ మీద ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ పూర్తిగా పెరగడం స్టార్ట్ అయిపోతుంది, అంటే అరౌండ్ 9 to 12 months ఆఫ్టర్ సర్జరీ, దాని తర్వాత మన స్కాల్ప్ మీద పెరిగే వెంట్రుకలు కంప్లీట్ గా నార్మల్ గా ఫీలింగ్ ఉంటుంది. మనం దూకున్నా కూడా మనకు ప్రత్యేకించి ఇబ్బంది అంటూ ఏముండదు. మీరు తలస్నానం చేసినా కూడా ఆ ఏరియాలో ప్రత్యేకించి డిఫరెంట్ ఫీలింగ్ రావడం కానీ, లేకపోతే ఏదైనా అతికించిన ఫీలింగ్ రావడం కానీ ఏమీ జరగదు. ఇవి కంప్లీట్ గా న్యాచురల్ గా ఉంటాయి. మీరు వాటిని కట్ చేసుకోవచ్చు, మీరు వాటిని మీకు నచ్చిన స్టైల్లో దువ్వుకోవచ్చు, గుండు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అవి పూర్తిగా నార్మల్ హెయిర్ లాగా మొలుస్తాయి.